వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఒక నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తేనే చితకబాదాడు. మరొకడు ఈవీఎం యంత్రాల మీద బీజేపీ సింబల్ మీద స్టిక్కర్ వేశాడు. చివరికి సెంటు కూడా పూశాడు. ఎన్నికల ప్రక్రియ లైవ్ స్ట్రీమ్ రాకుండా చూసుకున్నాడు. ఇంకొకడు నిత్యం భారతదేశం మీద, ఇండియా ప్రైమ్ మినిస్టర్ మీద ఇష్టానుసారంగా రాసేవాడు. ఒక పత్రికను నడిపి బంగ్లాదేశ్ కు అనుకూలంగా రాతలు రాసేవాడు. భారతదేశాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించేవాడు. నరేంద్ర మోడీ అంతమైతేనే దేశానికి పట్టిన పీడ విరగడవుతుందని చెప్పుకునేవాడు. మరొకడు గుండారాజు వ్యవస్థను కొనసాగించేవాడు. మమతా బెనర్జీ ఆమె అల్లుడు అభిషేక్ బెనర్జీకి కుడిభుజంలాగా ఉండేవాడు. ఇంకా రకరకాల దారుణాలకు పాల్పడేవారు. ఇలాంటి వ్యక్తులు ఇప్పుడు పశ్చిమ బెంగాల్ వదిలి వెళ్లిపోయారు. వారిలో కొందరు పోలీసుల చేతిలో అరెస్ట్ అయ్యారు. మరికొందరు సెంట్రల్ ఏజెన్సీ అధికారుల ఎంక్వైరీలో ఉన్నారు. వీరంతా గడిచిన 15 సంవత్సరాల కాలంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని జలగలా మాదిరిగా పట్టి పీడించారు. ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. పార్టీ మీటింగ్ల పేరుతో యుక్త వయసు ఉన్న అమ్మాయిలను రోజుల తరబడి తమ వద్ద ఉంచుకునేవారు. చివరికి ఎవరైనా బీజేపీ తరపున పోటీ చేస్తే చావబాదేవారు. ఇలా చెప్పుకుంటూ పోతే బెంగాల్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆపరేషన్ వెస్ట్ బెంగాల్ మొదలైంది. ఇప్పటికే ముఖ్యమంత్రి సువేందు అధికారి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇన్ని రోజుల పాటు వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఇష్టానుసారంగా సాగిన గుండారాజు వ్యవస్థకు చరమగీతం పాడుతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు చేసిన ఆగడాలను బయట పెడుతున్నారు. బెంగాల్ రాష్ట్రాన్ని పందికుక్కుల మాదిరిగా దోచుకున్న టీఎంసీ నేతలను శ్రీకృష్ణ జన్మస్థానాలకు పంపిస్తున్నారు. బెంగాల్ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలతో ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలను ఎక్కడికక్కడ కొడుతూ ఉన్నారు. కనీసం ఆ పార్టీ ఛాయలు కూడా వెస్ట్ బెంగాల్లో కనిపించకూడదని ప్రజలు శబ్దం పూనారు. ప్రజల నుంచి వస్తున్న నిరసన తట్టుకోలేక టీఎంసీ కార్యకర్తలు బీజేపీ నాయకులకు ఫోన్లు చేస్తున్నారు. ప్రజల నుంచి తమను కాపాడాలని విన్నవిస్తున్నారు. బీజేపీ నేతలు ప్రజలకు సర్ది చెప్తున్నారు. మన పని అది కాదని, ఇంకా వెస్ట్ బెంగాల్ రాష్ట్రాన్ని పూర్తిగా పునర్నిర్మించే బాధ్యతను భుజాలకు ఎత్తుకోవాల్సి ఉందని చెబుతున్నారు. అయితే బీజేపీ నాయకులు బయటికి అలా చెప్తున్నప్పటికీ మమత చేసిన 15 సంవత్సరాల కంపు తొలగించడానికి ఎన్ని స్వచ్ఛ భారత్లు నిర్వహించాలి, ఎంతమంది సువేందు అధికారులు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవాలి, ఇప్పుడు ఇవే ప్రశ్నలు రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు బెంగాల్ గొప్పగా కనిపించకపోయినప్పటికీ వచ్చే రోజుల్లో మాత్రం క్లీన్ బెంగాల్ గా మారటం ఖాయమంటున్నారు. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా ఈరోజు ఆర్ వాయిస్ ముందుకు నడుస్తుంది అంటే అది మీ వల్ల మాత్రమే, మీరు చేస్తున్న సహాయం వల్ల మాత్రమే. ఎప్పుడు అలాగే సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నా. సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.